మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 18 శ్లోకము 56ను పరిశీలిద్దాం. మోక్ష సన్యాస యోగం అనే ఈ చివరి అధ్యాయంలో శ్రీకృష్ణుడు అన్ని యోగాల సారాంశాన్ని, అంటే కర్మలు చేస్తూనే ఎలా మోక్షం పొందవచ్చో అర్జునుడికి స్పష్టంగా వివరిస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. సర్వకర్మాణ్యపి సదా కుర్వాణో మద్వ్యపాశ్రయః మత్ప్రసాదాదవాప్నోతి శాశ్వతం పదమవ్యయం. ఈ శ్లోకం అర్థమేమిటంటే, శ్రీకృష్ణుడు అంటున్నాడు, అర్జునా, నా భక్తుడు అన్ని రకాల పనులు చేస్తూ ఎల్లప్పుడూ నన్నే పూర్తిగా ఆశ్రయించి ఉంటాడు. అలాంటివాడు కేవలం నా దయ వలన, నా అనుగ్రహం వలన శాశ్వతమైన, నాశనం లేని నా దివ్యధామాన్ని చేరుకుంటాడు. అంటే పనులు మానేయాల్సిన అవసరం లేదు. అన్ని పనులు చేస్తూనే మనసును భగవంతునిపై ఉంచి ఆయన రక్షణలో ఉన్నామని నమ్మితే చాలు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, మన సొంత ప్రయత్నం కన్నా భగవంతుని కృప చాలా గొప్పది. మనం చేసే పనులలో లోపాలు ఉండవచ్చు, కాని భగవంతునిపై మన నమ్మకం సంపూర్ణంగా ఉంటే ఆయన మనల్ని అన్నింటి నుండి రక్షించి తన శాశ్వతమైన స్థితికి చేర్చుతాడు. ఇది భగవంతుడు మనపై చూపే అపారమైన కరుణకు, ప్రేమకు నిదర్శనం. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, మనం చేసే ప్రతి పనిని, అది ఉద్యోగమైనా, ఇంటి పనైనా, దేవునికి ఒక అర్పణగా భావించాలి. పని మొదలుపెట్టే ముందు, ఓ దేవా, ఈ పని నీ సేవగా చేస్తున్నాను, ఫలితం నీ ఇష్టం అని అనుకోవాలి. ఇలా చేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉండి పనిలో ఒత్తిడి తగ్గుతుంది. మన బాధ్యతలను భగవంతుని సేవగా భావించి నిర్వర్తించాలి. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.